నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి ఆధ్వర్యంలో పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పూల వర్షంతో స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలేజీ ప్రాంగణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, ఐఏఎస్ కమిషనర్ అనూష మొక్కని నాటారు. కాలేజీ దగ్గర నుంచి అంకమ్మ గుడి సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, కమిషనర్, కాలేజీ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యే గారి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ మంత్ మనకు అక్టోబర్ నెల థీమ్ వచ్చేటప్పటికి క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. దాంట్లో భాగంగా ఏదైతే వాతావరణం కాలుష్యం జరుగుతుందో వాటికి ఆల్టర్నేట్గా ఎంకరేజ్ చేయడం ఈ మంత్ థీమ్. దాంట్లో భాగంగా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయడం, ఈవెన్ ఇన్స్టెడ్ ఆఫ్ కార్లు అండ్ బైక్స్ వారానికి ఒకసారి కానీ అవి కాకుండా సైకిల్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసేలాగా ప్రజలందరినీ ఎంకరేజ్ చేయడానికి మనం ఈరోజు ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఇక్కడ టీఆర్ఆర్ కాలేజ్ నుంచి అంకంపల్లి టెంపుల్ వరకు సైకిల్ ర్యాలీ విత్ స్టూడెంట్స్, ఎమ్మెల్యే గారు, సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించబడుతుంది. అలాగే మన సాసా ప్రోగ్రామ్ జనవరి నుంచి ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నాం. పట్టణ ప్రజలందరూ కూడా పరిశుభ్ర వాతావరణం ఏర్పడాలంటే ఫస్ట్ మన ఇంటి నుంచి ముందుకు స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఎవరూ కూడా చెత్త రోడ్డు మీద కానీ కాలువల్లో కానీ వేయకుండా మాకు సహకరిస్తూ, అలాగే ప్లాస్టిక్ నివారణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసాం, దానికి సహకరిస్తూ, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా మున్సిపాలిటీకి అందజేసి ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేసి హజార్డస్ క్రియేట్ చేయకుండా మున్సిపాలిటీకి అందజేసి సహకరిస్తూ, మరియు ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణం అంటే వాతావరణం కానీ ఏదైనా శుభ్రపరచాలంటే ముందు చెట్లు ముఖ్యం. సో మీ పరిసర ప్రాంతాలు వీలైనంత వరకు టెర్రస్ గార్డెనింగ్ కానీ లేదా ఇంటి ముందు కిచెన్ గార్డెనింగ్ కానీ ఎంకరేజ్ చేస్తూ కందుకూరు పరిశుభ్రానికి, స్వచ్ఛాంధ్ర దీనికి, స్వచ్ఛ కందుకూరుకి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సో ఈ మంత్ మనకు ఏదైతే థీమ్ ఉందో అది క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన మనం గాలి ఉంటేనే మనకు దాన్ని బేస్ చేసుకొని మనం సరిగా ఉండగలం. అంటే ఇప్పుడు హెల్తీ ఎయిర్ ఉంటేనే మనం హెల్తీగా ఉండగలం. మనం హెల్తీగా లేకపోతే మనం ప్రగతి చెందలేము. అంటే ఇప్పుడు మనం చదువుకోవడానికైనా, స్కూల్కి వెళ్ళడానికైనా, అంటే మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ కానీ, ముంబై కానీ, ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకొని ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే భయపడతారు. ఇప్పుడు మన కందుకూరు అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినా కూడా జనాలు మనకి ఇక్కడికి రావాలని అనుకోవాలి అంటే మనం ఎయిర్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు చెట్లను నాటిన వెంటనే మనకు వరుణదేవుడి ఆశీస్సులాగా వర్షం కూడా పడింది. సో అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఏ విధంగా అంటే ఇప్పుడు దగ్గరికి వెళ్ళడానికి బైక్ కాకుండా మనం సైకిల్ మీద వెళ్ళడం, లేకుండా నడిచి వెళ్ళడం, అది ఆరోగ్యానికి మనకు బెనిఫిట్గా ఉంటుంది, పర్యావరణానికి కూడా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ మనం చేస్తే, చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తీసుకుంటే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ క్లీన్ ఎయిర్ దాని ప్రాముఖ్యత
కరోనా టైంలో మనం అందరం కూడా చూసాం. ఎక్కడున్నా కూడా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెటూరుకి వచ్చారంటే పల్లెటూరులో అయితే మంచి వాతావరణం, మంచి క్లైమేట్, మంచి గాలి వస్తుందని చెప్పి అందరం కూడా పల్లెటూరులో వెళ్ళాం. అటువంటి పరిస్థితులు పట్టణాల్లో కూడా రావాలి. మనం ఎప్పుడు కూడా చెట్లని పెంచి పార్కులను కూడా డెవలప్మెంట్ చేసి ఒక మంచి వాతావరణాన్ని పట్టణానికి కూడా కల్పిస్తే మన రాష్ట్రం కూడా బాగుంటుంది, అందరం దాంట్లో మనం కూడా బాగుంటామని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం ఈరోజు ఈ క్లీన్ ఎయిర్ మనం టీఆర్ఆర్ కాలేజీలో అలాగే ఎదురు మొక్కలు కూడా నాటడం జరిగింది. మనం ఇంతకుముందు మనం ఏదైతే మన గార్డెన్ ఏరియాలో కంపల్సరీగా మొత్తం లాస్ట్ డోర్ గోడ వరకు వాల్ వరకు మొత్తం టైల్స్ చేసే పరిస్థితి, ఆ పరిస్థితి కాకుండా మన ఇంట్లో కూడా మనం స్వచ్ఛమైన ఎయిర్ని తీసుకునేదానికి మనం కూడా 4 మొక్కలు 5 మొక్కలు వేసేదానికి ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ ప్రజలు అలాగే కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈరోజు గాలి అంటే చూస్తూ ఉన్నాం. బయటికి టెరాస్లో పోయి బెడ్ వేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అంతటి కంజెస్టెడ్ లైఫ్లో నుంచి కొంచెం విశాలమైన లైఫ్లోకి రావాలని కోరుకోవాలని మనందరం కూడా దాని వైపు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి అలాగే మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనం ప్రతిష్టాత్మక మియావాకి కార్యక్రమం గౌరవ ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు అలాగే లెక్చరర్లు అందరూ కూడా మా దగ్గరకు రావడం, మేము కూడా దానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అది కూడా త్వరలోనే ఈ కాలేజీ గ్రౌండ్లోనే మియావాకి కూడా స్టార్ట్ చేసేసి ఈ కందుకూరు పట్టణ ప్రజలకి మంచి ఎయిర్ ఇచ్చేదానికి కాలేజీ మన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అధ్యాపకులు అందరూ కూడా ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ పట్టణంలో పరిశుభ్రం చేసుకునే బాధ్యత పట్టణ ప్రజలందరికీ ఉందని చెప్పి దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.